నువ్వు దిగెళ్ళి వాడిని పక్క తోలమని చెప్పు దాంతో. నీకేనమ్మా చెప్పేది? ఐసమ్మ న్యాయసు చాలా గట్టిదే. భూమిలో పాతేసిన మళ్ళీ బతికి వచ్చావు. ఈసారి ఛాన్స్ ఇవ్వను, స్వయంగా నేనే నరికిస్తా. నేను బలి పశువును గాన్రా, నేను బలి దేవతను. నా కోసం బలైన మా అక్క మీదొట్టు, నేను పుట్టిన తెలంగాణ గడ్డ మీదొట్టు. భస్మం, నిన్ను భస్మం చేస్తాను నా కొడక్క. साधु तुम जाओ, मैं समय को मैं देखता हूँ. तुम्हें गवर्नर को मिलना है. एमएलए తీసుకొని పో. పదండి 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 రండి రండి. రండి రండి.
చంపే 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 సోదన్న నువ్వు వినడు వినకప్పా రా 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 నువ్వు చంపే సోదాన్ని అసలు నేనే దాన్ని చెప్పాల్సింది పర్వాలేదు రండి కదా నా మాట వినండి రండి వద్దు 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 నేను చెప్పద్దు క్యారే గోరే నన్ను గుర్తు పెట్టుకుని వెతుక్కుంటూ వచ్చావు హాయిగా ఈ రాత్రి నాతో నాతో గడపక ఎందుకు చెప్పు గొడవలు నేను గుర్తు పెట్టుకొని వెతుక్కుంటూ వచ్చింది వయసు అయిపోయిన నీ కోసం కాదే వయసుకొచ్చిన నీ కూతురి కోసం అయ్యయ్యో నీకు డాడీని కాదరా కన్నా నీకు పుట్టబోయే బిడ్డకు డాడీని వద్దు డాడీ ఆ? డాడీ వద్దు అనకూడదు కన్నా ఏం కాదు కూర్చో 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 డాడీ ప్లీజ్ ఆ?
कौन है बे तुम? నీ మృత్యునిరా आज की कसम मार डालूंगा। अब देख। अब देख।
ఎవరు నువ్వు? వాళ్ళని చంపడానికి వచ్చావా, నన్ను కాపాడడానికి వచ్చావా? నన్ను కాపాడడానికి వచ్చుంటే నన్ను కాపాడాల్సిన అవసరం నీకేంటి? అసలు ఎవరు నువ్వు? ప్రపంచాన్ని ఉద్ధరించనీకి నా 2 చేతులు సరిపోవు, కానీ నా సాటి మనిషి కన్నీళ్లు తుడవనీకి నా చూపుడు వేలు చాలు. మీరు మేడం? ఎస్, నేనే మైసమ్మ ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. విత్ యూనిఫామ్ చేయలేని న్యాయాన్ని వితౌట్ యూనిఫామ్ చేస్తున్నా. సరైన చావుకి కారణమైన ఆ నలుగురిని వెంటాడి వేటాడి నరికి చంపిన నేరం చేసేటోడు ఎవ్వడైనా సరే ఆ న్యాయస్థానంకెళ్ళి తప్పించుకోవచ్చు, గాని నా న్యాయస్థానంకెళ్ళి తప్పించుకోలేడు. మేడం, మీరు నాకు తెలిసిన మైసమ్మ కాదు. మిమ్మల్ని ఏదో శక్తి ఆవహించింది. అవును, ఓ మహాశక్తి నన్ను ఆవహించింది. ఆ శక్తి పేరు దుర్గా, కనక దుర్గా, మా అక్క. మీ వల్లే, అంతా మీ వల్లే. ఆ నలుగురు కుర్రాళ్ళు ఉరికంబో ఎక్కకుండా తప్పించుకోవడానికి కారణం మీరు. అవును, అయితే ఏంది? అయితే వా, ఎంత కూల్గా చెప్పారు మేడం. నేను వాళ్ళ దగ్గర తీసుకున్న స్టేట్మెంట్, నేను రాసిన ఎఫ్ఐఆర్ కోర్టులో సబ్మిట్ చేస్తుంటే చేసుంటే వాళ్ళకి ఉరిశిక్ష పడేది అని నువ్వనుకుంటే సరిపోతుందా పిచ్చోడా? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కేవలం నువ్వు నేను కాదు. నా పైన ఓ ఆఫీసర్ ఉన్నాడు, వాడిపైన ఇంకొకడు, ఇంకా పైన ఇంకొకడు, వీళ్ళందరిపైన మన బాబు, అదే హోమ్ మినిస్టర్. ఆ కాగితాలు నేను కాకపోతే నా పైనోళ్ళు చించేసేటోళ్ళు. ఇప్పుడు కోర్టులో ఏం జరిగిందో నేను చేతులు ముడుచుకొని కూర్చోకపోయినా అదే జరిగేది. అందుకని డబ్బుకి పలుకుబడికి లొంగిపోయారా? నిజం చెప్పండి మేడం, వాళ్ళు మిమ్మల్ని ఎంత కొనేశారు, మీరు మీ అంతరాత్మని ఎంత కమ్మేశారు? ఎవరి గురించి ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు? ఏందిరా నీకు తెలిసిన ధర్మం? హ! ఏంది నువ్వు చేసే న్యాయం? న్యాయం కళ్ళకు గంతలు కట్టేసిండ్రురా. గుడ్డిదైపోయింది. ధర్మం ఒంటి కాలు మీద కుంటుతోంది. మంచితనం చచ్చిపోయింది. పచ్చ నోటు ప్రపంచాన్ని శాసిస్తోంది. ధనవంతుడిదే రాజ్యం, బలవంతుడిదే భోజ్యం. ఆవేశపడితే ఏం సాధిస్తావు? ఆహుతైపోవుడు తప్ప. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను కాను. యజ్ఞాన్ని నేను, ఆయుధాన్ని కాను. యుద్ధాన్ని నేను, అగ్గి పుల్లని కాను. అగ్ని పర్వతాన్ని నేను. జరగాల్సిన టైంలో జరగాల్సిన విధంగా జరగాల్సిన న్యాయం జరిగి తీరుతుంది. భయ్యా భయ్యా, నువ్వు గ్రేట్ గ్రేట్ భయ్యా, గ్రేట్ గ్రేట్. నేను చేయాలనుకున్నది నాకంటే ముందు చేసేసావు. ఎక్కడ మైసమ్మ? ఎక్కడ? దాన్ని తీసుకురండ్రా. ఏమి ఎన్ని కుండెల్లా నీకు? నా సీక్రెట్స్ అన్ని సీఎం కు లీక్ చేసావా? ఏం చేస్తాడే వాడు? నువ్వు నాతో ఉంటే నేను సీఎం అయితే నీకు హోమ్ మినిస్టర్ ఇచ్చేవాడిని. నీకేం కావాలా ఇచ్చేవాడిని. సీఎం ఇచ్చేదేంటి, నేను ఇవ్వందేంటి? ప్రాణం ఇస్తావా? రే పాగల్, అది ఎవరు అనుకుంటున్నా? ఎంపీ ఏకాంబరాన్ని చంపింది నువ్వు కాదు అని వీడన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎంక్వైరీ చేయించా. దీని చరిత్ర మొత్తం బయటికొచ్చింది. ఎవరు 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 ఎవరిది? దీన్నే అడుగు. ఎవరు ఎవరు? నీ చావున్రా. దుర్గా, కనక దుర్గా, గుర్తుందా? ఆ కనక దుర్గ చెల్లెల్నే, ఆ గోరేబాయిని, ఎంపీ ఏకాంబరాన్ని చంపింది నేనే. నువ్వొక్కడివే మిగిలినావు. నిన్ను వదలన్రా. నీ మనుషులు, నీ కత్తులు, నీ ఆయుధాలు నన్నేమీ చేయలేవు. నిన్ను ముక్కలు ముక్కలు కింద నరుకుతా. ఏయ్! నేను చచ్చేవాడిని కాదు, చంపేవాడిని. నేను ఇక్కడే చంపేస్తా, అక్కడ సీఎం ని చంపేస్తా. ఏ సాధుకే బచ్చే, ఏంటి నువ్వు అనేది? నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు భయ్యా. బాంబులు పెట్టడం నీకే కాదు, నాకు తెలుసు. ఇందక్క సీఎం కు ఇచ్చిన స్వీట్ ప్యాకెట్ లో బాంబు పెట్టా. గొంతులో ఇంత విషం ఉన్నవాడే దేవుడైతే నాకు ఒళ్ళంతా విషమే. నేను కూడా పెద్ద దేవుడిని, కానీ రక్షించే దేవుడిని కాదు, భక్షించే దేవుడిని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కూర్చోండి. ఏంట్రా అడావిడి? రేపు కదరా నా బర్త్డే. రేపు మీరు బిజీగా ఉంటారు కదా తాతయ్య, అందుకే ఈరోజు చెప్తున్నా. నన్ను డిస్మిస్ చేస్తాడా సీఎం గాడు?
తాతయ్య నేను మీకు స్వీట్ తినిపిస్తాను ఓకేనా? ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ. రేపు సీఎం షష్ఠి పూర్తి ఈ రోజు వాడి రైపేపు. వెరీ హ్యాపీ. ఇదిగో తాతయ్య స్వీట్. ఉండు నేనే మీ అందరికి స్వీట్స్ తినిపిస్తాను. త్వరగా ప్యాకెట్ ఇవ్వండి తాతయ్య. కంగారు పడకరా, అందరికి పంచుతాగా. కార్పొరేషన్ చైర్మనే కాదు వాడు రేపు ఎమ్మెల్యే అయినా నా కాళ్ళ దగ్గర కుక్కే. అయ్యో గారు నేను ఎమ్మెల్యే అవుతానా? అవునరా, త్వరలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. నిన్ను ఎమ్మెల్యే చేస్తా. కానీ ఒక పని చేయాలి. నీ ఎమ్మెల్యే గాడు నా మాట వినడం లేదు. అవునా? వాడిని లేపే. వాడిని లేపేస్తే నేను ఎమ్మెల్యే ఎట్లా అవుతానయ్య గారు? కోరి పిచ్చోడా, వాడిని లేపేస్తే ఎమ్మెల్యే సీటు ఖాళీ అవుతుంది. నిన్ను కూర్చోబెట్టేస్తా. అయ్య గారు నాకు ఒక సందేహం. ఏంట్రా? ఎమ్మెల్యే సీట్ ఖాళీ చేస్తే ఎమ్మెల్యే అవుతాను, అయితే మంత్రి సీట్ ఖాళీ చేస్తే మంత్రిని అవుతాను అయ్య గారు. ఏంట్రా వాగుతున్నావు? సీట్ ఖాళీ చేయండి అయ్య గారు. ఏంట్రా ఇది సాధు? నువ్వు అపోజిషన్ వాళ్ళతో లాల్చి పడ్డట్టు పై వాళ్లకు లీక్ చేశానయ్య గారు. మిమ్మల్ని లేపేస్తే నాకు బుల్లి మంత్రి పదవి ఇచ్చేలా. సాధు వద్దురా. వాళ్ళతో ఒప్పందం కుదిరింది అయ్య గారు. నా విషయంలో మీరు మోసపోయారు. నేను కాళ్ళ కాడ కుక్కన కాదు, గోతి కాడ నక్కను. హలో హలో పోలీస్ స్టేషన్. సంబశివరావు దున్నపోతుల అనబడే నేను నమస్తే మాము. ఏంట్లా చూస్తున్నారు? మాము అన్నానా? మా అంటే మాజీ, ము అంటే ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రి గారు నమస్తే. ఈరోజు రాజీనామా చేస్తే రేపటికి మాజీయేగా. స్వీట్స్ తీసుకోండి మాము, తీసుకో. థ్యాంక్ యూ. మై ప్లెజర్. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చే ఉంటుంది. ఆల్రెడీ 50 మంది ఎమ్మెల్యేలు నా సైడ్ వచ్చేసారు. ఇంకో 50 మంది గోడ దూకడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీది మైనారిటీ, నాది మెజారిటీ. మీరు పోబోయే సీఎం, నేను కాబోయే సీఎం. టైం మాము టైం. అసెంబ్లీలో ఓడించి అవమానించి సాగనంపమంటావా, లేదా మీకు మీరుగా రాజీనామా చేసి గౌరవంగా తప్పుకుంటారా? చాయిస్ ఇస్ యువర్స్ మామూరే. మాట్లాడడం అయిందా? ఏ నా గొంతు ఇంకా వినాలనిపిస్తుందా? కాదు కాదు, నీ స్వీట్ మెలడీ వాయిస్ నీకే వినిపించాలని. నీ దగ్గర నాకు సిగరెట్స్ ఏముంటే చెప్పు. ఏం లేదు, నేను సీఎం అవడానికి మర్డర్ ప్లాన్ చేశాను. అందులో కర్ఫ్యూలు, కాల్పులు, చావులు, స్టేట్ ని అలగల్లోలం చేస్తా. ఎమ్మెల్యేలందరినీ నా వైపు తిప్పుకుంటా నేను సీఎం అయిపోతా. అయిపోయారు నువ్వు. ఎలా ఉంది నీ వాయిస్? స్వీటా హాటా? నీ వాయిస్ అంతా రికార్డ్ చేసింది, నీ రాజకీయ చరిత్ర ఫినిష్ చేసింది ఎవరో తెలుసా? డైనమిక్ ఆఫీసర్ మైసమ్మ. నిన్ను మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయమని గవర్నర్కి ఇప్పుడే రికమెండ్ చేస్తాను. ఇక తమరు దయచేయవచ్చు మాజీ హోమ్ మినిస్టర్ గారు.